పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గురుకుల పాఠశాలలు అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని ప్రభుత్వ విప్ స్థానిక శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పెదతాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు సన్న బియ్యంతో భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని నైపుణ్య అభివృద్ధిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా విద్యార్థులు విద్యాభ్యాసం చేయాలన్నారు. గురుకుల పాఠశాల నూతన భవనాలు, క్రీడా ప్రాంగణం నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్యతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు గర్వించే విధంగా విద్య నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. దేశంలోని ఉత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దిన ప్రిన్సిపల్ రాజారావును అభినందించారు. ప్రిన్సిపల్ రాజారావు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠ్యాంశాలే కాకుండా సాంస్కృతిక క్రీడా రంగాల్లో కూడా విద్యార్థులు రాణించే విధంగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. తమ పాఠశాల విద్యార్థులు స్కూల్ బ్యాండ్ పోటీల్లో దేశంలోనే 2వ స్థానంలో నిలిచారన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి సన్న బియ్యంతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనం చేశారు. ఆహార నాణ్యత ప్రమాణాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఎంఈఓ జ్యోతి, ఉపాధ్యాయులు సిబ్బంది, కూటమి నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే తల్లిదండ్రులు వెనకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కానీ ఏ పిల్లలైనా సరే సమాంతరంగా పెంచాలి, వాళ్ళందరికీ మంచి విద్యావంతులు చేయాలి, వీళ్ళకి ఏదో పథకాలు ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయంతో మన తల్లిదండ్రులు ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇచ్చిన పథకాల్లో పోవచ్చు, సంపాదించిన డబ్బు పోవచ్చు, నేర్చుకున్న విద్య మాత్రం మన నుంచి ఎవడో విడదీయలేడు అనేది మాత్రం సత్యం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులని, మీకు చదువు నేర్పిన గురువుల్ని గౌరవించండి. వాళ్ళు చెప్పినట్టేనండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా తల్లిదండ్రులు చెప్పింది వినండి, తల్లిదండ్రులు గౌరవించండి. అప్పుడే మీకు భగవంతుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. స్టూడెంట్స్ ఏం చదవాలో తెలియదు, కెరీర్ ఏంటో తెలియదు, మనం వెళ్ళామా వచ్చామా వాళ్ళ పుస్తకాలు ఇచ్చారా చూసామా అన్న విధంగా కాకుండా భవిష్యత్తులో మనం ఏమవ్వాలనేది ముందు టార్గెట్ పెట్టుకోవాలి. దాని గమ్యం అనేది ఏంటంటే మనం పిల్లలు ముఖ్యంగా తెలుసుకోండి. మీరు మనం ఏది చదవాలి, ఎలా డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఒక లాయర్ అవ్వాలా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలా, లేకపోతే ఏదనేది మనకు ఒక టార్గెట్ కావాలి. టార్గెట్ లేకపోతే ఇంటికాడి నుంచి బయలుదేరుతాం, మార్కెట్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలనేది మన మైండ్లో థాట్ ఉంటేనే అక్కడికి వెళ్ళగలం. ఇంటికాడి నుంచి బయలుదేరి ఎక్కడికో చోటుకి వెళ్దాం అన్నప్పుడు ఎక్కడికి చేరలేడు. అది ఒకటి మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. టార్గెట్ని మాత్రం ఫిక్స్ చేసుకోండి. ప్రతి వాళ్ళు కూడా మనం ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే మనం ఐఐటికి వెళ్ళాలి, మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి రాజకీయ నాయకుడు అవ్వాలి, మంచి మాస్టర్ అవ్వాలి అనేది మనకి టార్గెట్ లేని చదువు కూడా మీకు ఎక్కడ కూడా ఉండబట్టదు. ఆ టార్గెట్తోనే మనం ముందుకు పోవాలని కూడా మీ అందరికీ నేను సూచనలు ఇస్తూ, మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇవాళ మంచి ప్రభుత్వం ఇవాళ మనం ఎన్నుకున్నారు. మీ తల్లిదండ్రులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క దౌత్యంతో ఈ కూటమి ఏర్పాటు చేసి మరి మీ అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గతంలో నాడు నేడని గొప్పలు చెప్పుకున్న వ్యక్తులు నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మేము ఇచ్చిన కిట్లు కానీ, మేము ఇచ్చిన బియ్యం కానీ, మేము ఇచ్చిన బ్యాగులు కానీ, బుక్స్ కానీ, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ కానీ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇచ్చారని నేను అడుగుతున్నా. మళ్ళీ సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు దోచుకు తినే రాష్ట్రాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీకి గురైందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పిల్లల భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. లోకేష్ గారు విద్యామంత్రిగా ఉండడం, మరి ఆయన ఖచ్చితంగా పిల్లలందరినీ బాగా చదివించాలి, ఇంటికో ఉద్యోగం ఇచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ అన్నీ మిక్స్ చేసి ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి ఇండస్ట్రీస్ రావాలి, 10,000 మంది 20,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు రావాలనే విధంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసి ప్రతి అడుగు కూడా మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈరోజు కాలాతీతం అయింది, మీకు భోజనం కూడా టైం అయింది కాబట్టి ఇప్పటికే ఆలస్యం అయింది. మరి తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, నాతో పాటుగా ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వివిధ కూటమి నాయకులకి, పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, విజిటర్స్ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలందరికీ నా ఆశీస్సులు. తప్పకుండా మీ స్కూల్ నుంచి చాలా మందికి మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని
ఆ రాజారావు మాస్టర్ మీకు మంచి క్రమశిక్షణ నేర్పారు. ఇక్కడ ఆ టీము మాటలు విని మీరు చక్కగా చదువుకోవాలని, మరి మా టైంలోనే మీకు ఒక మంచి భవనాన్ని, ప్లే గ్రౌండ్ని కూడా ఇచ్చే ఏర్పాటు చేసే అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. తప్పకుండా మీకు అన్ని ఏర్పాట్లు చేసి శక్తి నాకు ఉండాలని భగవంతుడు ఆ డబ్బు బేగా రిలీజ్ చేసి మీకు మంచి స్కూల్ బిల్డింగ్ లో మరి మీరు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి ఆ బిల్డింగ్ కట్టిస్తాం. దాంట్లో మీకు మంచి వసతులు కల్పిస్తాం, కేర్ కూడా బాగా తీసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాజారావు మాస్టర్కి మరి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు సిస్టమేటిక్ గా అందరూ ఒకటో యూనిఫామ్, అంటే ఏ స్కూల్లో కూడా ఇంతమంది ఎన్సీసీ విద్యార్థులు ఉంటారు, అది ఒక్క ఈ స్కూల్లోనే నేను చూస్తూ ఉన్నాను. నేను కూడా ఎన్సీసీ స్టూడెంట్ 5 సంవత్సరాలు చేశాను. కాబట్టి ఆ ఎన్సీసీలో ఈ క్రమశిక్షణ కూడా నేర్పే విధంగా మరి మాస్టర్ తీసుకున్న దానికి నేను ఖచ్చితంగా ఆయన అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ టీం సభ్యులందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ మంచి జరగాలి, మంచి ఆహారాన్ని అందించాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా ఆయనకి మీ తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.